చూస్తుంటే మనకి కొండల్లా కనిపించే హిమాలయాలన్నీ ఎంతసేపు చూసినా తనవి తీరదు. కొండల నడుమ కొలువైన మంచు లింగాలను కళ్ళారా చూడాలను, మానస సరోవరాన్ని సందర్శించాలని చాలా మంది కలలు కంటుంటారు. వెళ్ళాలని చాలా మందికి ఇష్టము. చాలా మంది కలలు కంటుంటారు. కోట్ల మంది రారామని పిలుస్తున్నట్లే ఆ ఎత్తైన శిఖరాలు ఎక్కాలి తీరాలని పంతం పట్టే పర్వత రోగులకు కొదవలేదు. ఏడాది సుమారు 8 లక్షల యాత్రికులకు పైగా నమోదు చేసుకోగా దాదాపు 4 లక్షల మంది అమరనాథ్ యాత్రను పూర్తి చేశారు. చాలా మంది అమరనాథ్ యాత్రను పూర్తి చేశారు. ఇక అదే హిమాలయాల మధ్యలో దేవభూమి పేరు పొందిన చార్ధామ్ యాత్రకి ఒక్కో సీజన్లో దాదాపు 34 లక్షల మంది వెళ్తుంటారు. ఇలా ఒక్కో సీజన్లో 34 లక్షల మంది వెళ్తుంటారు. ప్రాణాలకు తెగించి మరీ కష్టమైన ఎవరెస్టుని ఎక్కడానికి ఏటా 800 మంది ప్రయత్నిస్తుంటారు. ఈ మంచు కొండలపై మోజు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎక్కడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. చార్ధామ్ యాత్రకైతే ఒక్కో సీజన్లో దాదాపు 34 లక్షల మంది వెళ్తుంటారు. చార్ధామ్ సీజన్లో ఇలా 30 లక్షల మంది వెళ్తుంటారు. ప్రాణాలకు తెగించి మరి ఎంతో కష్టమైన ఎవరెస్టును ఎక్కడానికి ఏటా 800 మంది ప్రయత్నిస్తుంటారు. చార్ధామ్ సీజన్లో 800 మంది ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. ఎంతో కష్టమైన కానీ ప్రాణాలకు తెగించి మరి ఎక్కుతారు. ఇది ఎంత కష్టమైన ప్రాణానికి తెగించి ఎక్కుతారు. కష్టమైన ఎవరెస్టును ఎక్కడానికి ఏటా 800 మంది ప్రయత్నిస్తుంటారు. ఈ ఒక్కో సీజన్లో 800 మంది ప్రయత్నిస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే 4 ప్రాంతాలు. అవి గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఈ యాత్రలకు వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.